హలో ఇన్వెస్టర్స్, అక్షత కాటన్ లిమిటెడ్ కంపెనీ కరెంట్ ప్రైస్ కానీ చూసుకుంటే 21.84 పైసా ఉంది. అలాగే మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే కనుక 570 crores ఉంది. ఈ కంపెనీ లాస్ట్ 5 years లో రిటర్న్స్ కానీ చూసుకుంటే 878.82%, 3 years ఏమో 562.82%, అలాగే 1 year లో 7.65%. అలాగే లాస్ట్ 1 month చూసుకుంటే కనుక 9.71% లాస్ అనేది ఇచ్చింది ఈ స్టాక్. అలాగే ఇయర్ టు డేట్ కానీ చూసుకుంటే 15.32% ఉంది. ఇక్కడ మనం ఈ కంపెనీ ఎందుకు చెప్తున్నామంటే, ఈ కంపెనీ PE రేషియో ఇక్కడ 32.03 ఉంది. యాక్చువల్ కరెంట్ ప్రైస్ నుంచి ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ ప్రైస్ క్యాలిక్యులేషన్ చేస్తే 28.17 దాకా ఈ PE రేషియో అనేది ఉంది. మంచి అండర్ వాల్యూడ్ స్టాక్ ఇది, అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఇక్కడ మనం 52 వీక్ రేంజ్ గా చూసుకుంటే కనుక హై వచ్చి 35.39 ఉంది, లో వచ్చి 19.39 ఉంది. ఇన్ ప్రీవియస్ 3 days బ్యాక్ ఇది 19 రూపీస్ దాకా ఫర్ షేర్ అనేది చిక్కేది, బట్ ఇప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంది. అలాగే ఈ కంపెనీ 1:3 బోనస్ అనేది ప్రకటించింది సెప్టెంబర్ 20 కల్లా. అంటే ఒక్క షేర్ ఉన్న వాళ్ళకి 3 shares యాడ్ అవుతాయి డిమాట్ అకౌంట్ లో. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా అంత హై లేదు, 32.53%, చాలా రీజనబుల్ గానే ఉంది. అక్షిత కాటన్ లిమిటెడ్ కంపెనీకి, ఈ కంపెనీకి రెవెన్యూ జనరేట్ అయ్యి చూసుకుంటే కాటన్ బేల్స్ అనేది ఉంటది. 86.15% దాకా ఈ కాటన్ బేల్స్ ని సెల్ చేసి వీళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అయింది. అలాగే అండ్ మ్యానుఫాక్చర్ 12.93% దాకా ఉంది. అలాగే బ్రోకరేజ్ ఇన్కమ్ ఆ ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే అదర్ చూసుకుంటే 0.59% గా ఉంది. వీళ్ళ ఇన్కమ్ సోర్స్ అనేది ఇది. అక్షిత కాటన్ లిమిటెడ్ కంపెనీ బోనస్ ప్రకటించింది, 1:3 బోనస్ అనేది ప్రకటించింది. ఇక్కడ చూసుకుంటే సెప్టెంబర్ 20 కల్లా 2024 అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఫర్ ఈచ్ 1 షేర్ కి 3 shares డిమాట్ అకౌంట్ లకి యాడ్ అవుతాయి. ఇన్ సెప్టెంబర్ 20th ఇవి డిమాట్ అకౌంట్ లోనికి రీచ్ అవుతాయి. ఓకేనా. ప్రీవియస్ మంత్ ఆగస్ట్ 28th 10 పైసా ఫర్ షేర్ డివిడెంట్ అనేది కూడా ఇచ్చింది లాస్ట్ ప్రీవియస్ మంత్ ఆగస్ట్ లో. అలాగే ఇప్పుడు బోనస్ కూడా ప్రకటించింది. ఇది మంచి కంపెనీ ఇది. అలాగే వీళ్ళ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. రేషియోస్ కూడా ఓకే, చాలా బాగానే ఉన్నాయి. అంటే లోయెస్ట్ ప్రైస్ లో మనకి ఈ స్టాక్ అనేది మనకి చిక్కుతుంది. హలో ఇన్వెస్టర్స్, స్టాక్ ప్రైస్ అని ఎలా పెరిగింది, ఎంత పెరిగిందని మనం చూసుకుంటేనే ఈ గ్రాఫ్ లో సపోజ్ మనము 17th September 2019 లో 2.17 పైసా దాకా ఉండే, కానీ ఇప్పుడు 2024 చూసుకుంటే అరౌండ్ 21.91 రూపీస్ దాకా పెరిగింది స్టాక్ ప్రైస్ అనేది. ఈ కంపెనీ 8 years లో 5 years లో 19 రూపీస్ దాకా పెరిగింది. అలాగే లాస్ట్ 3 years కానీ చూసుకుంటే లాస్ట్ 3 years కి ముందు 3.55 ఉండేది. అలాగే లాస్ట్ 1 year కానీ చూసుకుంటే 20.29 వరకు ఉంది. అరౌండ్ చూసుకుంటే హైయెస్ట్ వచ్చి ఇది అరౌండ్ 33.15 పైసా దాకా వెళ్ళింది. మళ్ళీ అగైన్ ఫాల్ అయింది ఇక్కడ. అంటే ఈ ప్రీవియస్ మంత్ లో చూసుకుంటే ఇక్కడ ఆగస్ట్ ఉంది కదా, ఇక్కడ వాల్యూమ్స్ అనేది హెవీగా వెళ్ళాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే వాల్యూమ్స్ ఇక్కడ తగ్గిపోయాయి, ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఎందుకంటే ప్రీవియస్ లో వీళ్ళు 28th డివిడెంట్ అనేది ఇచ్చారు కదా, అక్కడ సెల్లింగ్ అని జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ ఇయర్ లో మనకి మంచి ప్రాఫిట్ అనేది గ్రో చేశారు వీళ్ళు, అరౌండ్ 33.15 దాకా. వాల్యూమ్స్ కూడా చూడండి. అలాగే లాస్ట్ 6 months లో ఇది ప్రైస్ చూసుకుంటే 21.19 ఉండేది. సేమ్ అదే లెవెల్ కే, అంటే ఇంచుమించు పెరిగింది కొద్దిగా. 21.83 ఉంది ఇన్ లాస్ట్ 2 years. ఇది 6 months లో ఇది. ఇంకా 1 month లో కానీ చూసుకుంటే అరౌండ్ 1 month 24.8 ఉండేది ప్రైస్. అయితే మళ్ళీ అగైన్ ఫాల్ అయింది. వాల్యూమ్స్ ఇక్కడ హెవీ ఉండి మళ్ళీ ఇక్కడ నుంచి పడిపోయాయి. చూసుకుంటే ఈ అనాలిసిస్ ఏమంటే, ఈ స్టాక్ కి బోనస్ ఇచ్చారు కాబట్టి, అలాగే వీళ్ళ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ఇయర్లీ రిజల్ట్స్ చూసుకుంటే అరౌండ్ వీళ్ళు 20 crores ఏమో వీళ్ళు ఎర్న్ చేశారు. అక్షిత కాటన్ లిమిటెడ్ కంపెనీ బిజినెస్ సినారియో కానీ చూసుకుంటే టెక్స్టైల్ రంగంలో భారత్ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం. దేశం యొక్క జీడిపి కానీ చూసుకుంటే ఉపాధికి గణనీయంగా తోడ్పడుతుంది 14.9% వృద్ధి రేటుతో. అలాగే ఇండియా కాటన్ ఇండస్ట్రీలో కానీ చూసుకుంటే జీడిపికి గణనీయమైన సహకారాన్ని అందిస్తుంది 2% గా. కాటన్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఉత్పత్తిలో 7% గా వాటా కలిగి ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీలో పెరుగుతున్న డిమాండ్ తో మొత్తం టెక్స్టైల్ బాస్కెట్ రంగంలో చాలా పెద్ద వాటా కలిగి ఉంది మన ఇండియా. ఇండస్ట్రీ స్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ చూసుకుంటే టెక్స్టైల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 2024 లో $748 బిలియన్ గా అంచనా వేయబడింది. మరియు 2029 నాటికి $డాలర్ గాని చూసుకుంటే 889.24 బిలియన్ కి చేరుకుంటుందని అంచనా వేయబడింది. అలాగే 24 to 29 CAGR చూసుకుంటే 3.52% గా పెరిగింది. ఆఫ్టర్ COVID-19 గాని చూసుకుంటే అక్కడ సేల్స్ అనేది జరగలేదు, చాలా డౌన్ ఫాల్ అయిపోయింది ఈ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది. అలాగే మెయిన్ ప్రొడక్షన్ గాని చూసుకుంటే ఏషియాలోనే మెయిన్ ప్రొడక్షన్ అండ్ ప్రపంచంలోనే కాటన్ ఇండస్ట్రీ అనేది అతిపెద్ద మార్కెట్ లో ఒకటైన ఆసియా అకస్మాత్తుగా కోవిడ్ మహమ్మారి అనేది వచ్చి ఇలా చేసింది 2020లో. ఇప్పుడు మెరుగుపడుతుంది, ఫుల్ డిమాండ్ ఉంది ఇప్పుడు అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీకి. అలాగే కంపెనీ ఓవర్ వ్యూ చూసుకుంటే, ఈ కంపెనీ ప్రధానమైన బిజినెస్ చూసుకుంటే కాటన్ బేల్స్ ని వీళ్ళు, అలాగే కాటన్ సీడ్స్ ని సేల్ చేసి, అలాగే కాటన్ బేల్స్ ని ప్రెస్ చేసి స్పిన్నింగ్ మిల్స్ కి సెల్ చేశారు. ఈ కంపెనీ కానీ చూసుకుంటే గుజరాత్ లోని మహేష్ అన్న జిల్లాలో కంపెనీ అనేది ఉంది. అలాగే ఈ కంపెనీ 2023-2024 లో ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే
ఈ కంపెనీ చాలా అడ్డంకుల్ని ఫేస్ చేసిందంట. అలాగే మంచి మంచి ప్రొడక్ట్స్ ని వీళ్ళు బిల్డ్ చేసి అలాగే సేల్ చేస్తారు అని చెప్తున్నారు. అలాగే ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ వీళ్ళ ప్రాఫిట్స్ కూడా చాలా మంచిగా రిజల్ట్స్ అనేది పోస్ట్ చేశారు ఫర్ 2023 లో. ఈ కంపెనీకి థ్రెడ్స్ కానీ చూసుకుంటే అన్సర్టెనిటీ మాన్సూన్ వస్తే గానీ వీళ్ళకి సేల్స్ గ్రోత్ అనేది డౌన్ అవుతుంది. హైయర్ కాస్ట్ రా మెటీరియల్ ఉన్న లైక్ గ్లోబల్ ఈవెంట్స్ లైక్ చూసుకుంటే ఉక్రెయిన్ వార్ కానీ ఇలాంటివి ఉంటే ప్రైజెస్ డౌన్ అయినా అలాగే క్రూడ్ ఆయిల్ పెరిగినా కూడా ఈ కంపెనీకి రిస్క్ అనేది ఉంటుంది. అలాగే లాజిస్టిక్స్ కానీ చూసుకుంటే ఫ్లక్చువేషన్ అనేది ఉంటుంది కదా, అప్ ఆర్ డౌన్ అనేది అలా జరిగినా ఈ కంపెనీకి కొద్దిగా నష్టాలు అనేది చూస్తుంది. అలాగే ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఎక్స్చేంజ్ ఫ్లక్చువేషన్స్ ఇంకా ఎక్స్పోర్ట్ హైయర్ ఇన్ఫ్లేషన్ ఉన్నా ఈ కంపెనీకి థ్రెడ్స్ అనేది ఉంటాయి. అలాగే ఈ కంపెనీ కానీ ఆపర్చునిటీస్ కానీ చూసుకుంటే ఎక్స్పర్ట్ న్యూ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ అలాగే గవర్నమెంట్ నుంచి పాలసీ సపోర్ట్ ఫేవరబుల్ గా ఉంటుంది. అలాగే ఈ కంపెనీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అనే రిక్వైర్మెంట్ టెక్స్టైల్ ప్రోడక్ట్ అనేది వీళ్ళు బిజినెస్ అనేది గ్రో చేస్తున్నారు. అలాగే కన్స్యూమర్ కి అట్రాక్టెడ్ గా లోకల్ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని వీళ్ళు అందిస్తున్నారు. ఓవరాల్ గా మేనేజ్మెంట్ అనాలిసిస్ అయితే ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ అనాలిసిస్ 2021 నుంచి 2024 జూన్ వరకు వీళ్ళ హైయెస్ట్ సేల్స్ జరిగింది వచ్చి చూసుకుంటే మనం ఇక్కడ 300 సెప్టెంబర్ 2020 లో 388 crores దాకా ఉంది. అరౌండ్ చూసుకుంటే 6.51 crores దాకా వీళ్ళ నెట్ ప్రాఫిట్ అనేది ఉంది ఫర్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో. వీళ్ళ సేల్స్ గ్రోత్ అనేది ఈ ఇయర్ లో తగ్గుకుంటూ వచ్చింది. చూసుకుంటే మార్చ్ 2024 లో 221 crores సేల్స్ జరిగింది. ఇలా ప్రాఫిట్ చూసుకుంటే 4 crores ఉంది. అలాగే జూన్ లో చూసుకుంటే అంటే ఈక్వల్ టు హాఫ్ కు అయితే పడిపోయింది వీళ్ళ రెవెన్యూ అనేది, అంటే సేల్స్ గ్రోత్ అనేది 154.93 crores దాకా వీళ్ళ సేల్స్ గ్రోత్ జరిగితే రిమైనింగ్ చూసుకుంటే మిగిలింది వచ్చి 3.54 crores దాకా ఉంది. ఇంకా ఎర్నింగ్ ప్రైస్ చూసుకుంటే 0.14% గా ఉంది. ఈ కంపెనీకి డెట్ ఉంది 25 crores ఏమో డెట్ ఉంది. ఈ కంపెనీ కానీ 2018 to 2024 ఇయర్లీ ప్రాఫిట్ కానీ చూసుకుంటే అరౌండ్ 20 crores ఉంది 2024 మార్చ్ కి. హైయెస్ట్ ఈ 7 years లో మార్చ్ 2024 లోనే వీళ్ళు 1102 crores దాకా వీళ్ళ సేల్స్ గ్రోత్ అనేది జరిగింది ఎంటైర్ ఇయర్ లో. అరౌండ్ 20 crores దాకా వీళ్ళ నెట్ ప్రాఫిట్ ఉంది. ఇది ప్లస్ పాయింట్ వాళ్ళకైతే, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ తో 17 crores ఉంది, 3 crores యాడ్ అయింది వీళ్ళకి, అది ప్లస్. అలాగే డివిడెండ్ పేమెంట్ 13% దాకా డివిడెండ్ కూడా ఇచ్చారు వీళ్ళు, చెప్పారు కదా అప్పుడే. మనం చూసుకుంటే వీళ్ళ సిఏజిఆర్ చూడండి, అరౌండ్ 5 years లో 58%, 3 years లో 86%, 1 year లో 8% దాకా పెరిగింది సిఏజిఆర్ అనేది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే 35% దాకా ఉంది లాస్ట్ ఇయర్ లో. 3 years లో 40%, అలాగే 5 years లో 34%. కాంపోనెంట్ సేల్స్ గ్రోత్ కానీ చూసుకుంటే టీటీఎం చూసుకుంటే 80% దాకా పెరిగింది లాస్ట్ 3 years లో 21%, 5 years లో 39%. టీటీఎం లోనే 80% దాకా ఉంది. ఇంకా కాంపోనెంట్ ప్రాఫిట్ గ్రోత్ అని చూసుకుంటే 5 years లో 113% రిటర్న్స్ అనేది ప్రాఫిట్ గ్రోత్ అనేది ఉంది. 3 years లో 76% ఉంది. టీటీఎం లో -1% ఉంది. ఇంకా కంపెనీ బ్యాలెన్స్ షీట్ కానీ వస్తే మనం ఈక్విటీ క్యాపిటల్ 26 crores ఉంది. రిజర్వ్స్ ఏమో వీళ్ళ రిజర్వ్స్ మైనస్ లో లేవు, అది ప్లస్ పాయింట్. 33 crores అంటే 2018 to 2024 వరకు వీళ్ళ రిజర్వ్స్ అనేది పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రెసెంట్ 38 crores ఉంది. బారింగ్స్ కూడా వీళ్ళు ఫస్ట్ 17 crores నుంచి వీళ్ళకి 25 crores అయ్యింది వీళ్ళ అప్ అనేది. అది మెల్లగా తీర్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళ డెట్ అనేది లో డెట్ లో క్లియర్ చేసుకుంటున్నారు. అలాగే టోటల్ లయబిలిటీస్ చూసుకుంటే 98 crores ఉంది. ఈ కంపెనీకి ఫిక్స్డ్ అసెట్స్ ఏమో 9 crores ఉంది. సిడబ్ల్యూఐపీ ఏమో 0. ఇంకా ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం చేయట్లేదు. ఇంకా అదర్ అసెట్స్ ఏమో 89 crores ఉంది. ఇంకా క్యాష్ ఫ్లో కానీ చూసుకుంటే వీళ్ళు నెట్ క్యాష్ ఫ్లో వచ్చి 5 crores ఏమో ఉంది. చూస్తే మనం ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చి అరౌండ్ 6.50 crores దాకా ఉంది ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది. రేషియోస్ కానీ చూసుకుంటే ఆర్ఓసి చూసుకోండి 38% ఉంది. అంటే ప్లేయర్స్ తో పోతే ఇయర్ తగ్గింది కొద్దిగా. షేర్ హోల్డింగ్ ప్యాక్ మెయిన్ చూసుకుంటే వీళ్ళు మార్చ్ 2021 లో అరౌండ్ ప్రమోటర్ 73 నుంచి 62.77% కి తగ్గారు. అంటే ఈ కంపెనీ మీద అంత ఇంట్రెస్ట్ అని చూపెట్టలేదు. బట్ యూఎస్ లో కానీ వీళ్ళు సేల్స్ బాగా జరిగితే ఫర్దర్ ఈ కంపెనీ స్టాక్ అయితే సేమ్ 35 రూపీస్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ కంపెనీకి. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే అరౌండ్ 6% నుంచి జూన్ 24 కి 0.52% కి వచ్చారు. అంటే సెల్లింగ్ గ్రోత్ అనేది చెప్తాను కదా ఇక్కడ మార్చ్ 2024 లోనే వీళ్ళు 47% ఉంటే ఇప్పుడు జూన్ 24 కి అది పెంచుకున్నారు, 0.52% గా పెంచుకున్నారు. ఇంకా పబ్లిక్ గా చూసుకుంటే అరౌండ్ లాస్ట్ మార్చ్ చూసుకుంటే 6.76% ఉంటే 36.71% ఉన్నారు. పబ్లిక్ అయితే తగ్గారు. పాజిటివ్ ఏమంటే ఈ కంపెనీకి క్వార్టర్ రిజల్ట్స్ కానీ చూసుకుంటే లాస్ట్ 2 quarters కూడా వీళ్ళ సేల్స్ రోజు డౌన్ అయింది కాబట్టి వీళ్ళు ఎఫ్ఐఎస్ గానీ ఆ పబ్లిక్ గానీ సెల్లింగ్ చేసుకుంటున్నారు. బట్ ఇది మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు పై చేసుకుని ఫర్దర్ గా 1 year 2 years కానీ మనం హోల్డ్ చేసుకుంటే అరౌండ్ మనకి 35 టచ్ అవుతుందని నా అనాలిసిస్ అయితే నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ కంపెనీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓవరాల్ గా అయితే ఇది ఇన్వెస్టర్స్ హైయెస్ట్ రేంజ్ గానీ లోయెస్ట్ రేంజ్ గానీ చూసుకునే హైయెస్ట్ రేంజ్ వచ్చి అరౌండ్ 61.72 టచ్ అయింది. లోయెస్ట్ గానీ చూసుకుంటే 19.56 పైసా దాకా టచ్ అయింది. చూడండి అరౌండ్ ఇక్కడ చూస్తే మనము 2023 ఏప్రిల్ నుంచి ఇది ఫాల్ అవడం స్టార్ట్ అయింది. అగైన్ 22 మే 2023 వరకు ఫాల్ అయింది. అగైన్ ఇక్కడ మళ్ళీ సస్టైన్ అయింది. ఆ లెవెల్ లోనే 6 months దాకా ఇది అటు పెరగలే ఇటు పెరగలే, మధ్యలో మ్యాండేట్ గా మధ్యలో అలానే ఉంది. 31 రూపీస్ దాకా వెళ్ళింది, 35.18 పైసా దాకా వెళ్ళింది, మళ్ళీ అనేది ఫాల్ అయింది. కానీ ఇక్కడ మనం బాగా గమనించింది ఏమంటే ఇక్కడ అగైన్ మన టార్గెట్ చూసుకుంటే అరౌండ్ ఈ లెవెల్ టార్గెట్, అంటే ఇది లాంగ్ టర్మ్ మరియు షార్ట్ టర్మ్ కి 31.83 టార్గెట్ ఉంది. అలాగే మనము 19 రూపీస్ బిలో గిన బ్రేక్అవుట్ అయితే మనం బై చేయము. మనం బై చేసే పాయింట్ వచ్చి లైన్ అబోవ్ గిన వెళ్తే మనం బై చేస్తాము అరౌండ్ 22 రూపీస్ కానీ 21 రూపీస్ కానీ. ఇక్కడ మనం
ఇంకా లోయెస్ట్ లో చూసుకుంటే గిన మనకి ఇది లోయెస్ట్ ప్రైస్ ఇది కానీ బ్రేక్అవుట్ అయిందంటే మనం బై చేయకూడదు. దీని అబోవ్ గిన బ్రేక్అవుట్ అయింది అనుకుంటే గిన దీని లెవెల్ అబోవ్ 22.72 బ్రేక్అవుట్ అయితే గిన మనం బై చేస్తాము. అగైన్ మన టార్గెట్ కానీ చూసుకుంటే గిన 31.63 పైసా దాకా టార్గెట్ అనేది ఉంటుంది ఇది లాంగ్ టర్మ్ కి. దట్స్ ఆల్ గాయ్స్. నేను మీ మోహన్ రేడ్మో తెలుగు ఛానల్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.